ప్రతి ఒక్కరూ పురిటిగడ్డ రుణం తీర్చుకోవాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు. దుర్గి మండలం కోలగుట్ల గ్రామం నందు దాదాపు ₹1,00,00,000 తో నూతనంగా నిర్మించిన శ్రీ ఎండ్లపల్లి చంద్రమౌళి శ్రీమతి అరుంధతి కమ్యూనిటీ హాల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వీకులు గ్రామ కరణాలుగా ప్రజాప్రతినిధులుగా పనిచేసిన పెద్దరికాన్ని మరవకుండా స్వగ్రామానికి ఏదో ఒకటి చేయాలని వారి పిల్లలు ఆలోచించి రుణం తీర్చుకోవటం ఆదర్శనీయమన్నారు. గ్రామాభివృద్ధిలో భాగస్వాములుగా మారిన ఎండ్లపల్లి కుటుంబాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించి సన్మానించారు. అలానే కమ్యూనిటీ హాల్ పక్కనే నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి టీటీడీ వారితో మాట్లాడి తన వంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎండ్లపల్లి వారి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, దుర్గి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారాన్ని సమర్పయామి. గౌరవనీయ ఎమ్మెల్యే గారికి, ఇక్కడ వచ్చినటువంటి అందరికీ నా నమస్కారం. మీ అందరికీ స్వాగతం. ఒక 4-5 సంవత్సరాల క్రితం మన చిన్న హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు నన్ను ఊర్లో ఏం కావాలి అంటే ఒక హాల్ లేదు, ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది, బయట షామియానాలో అది వేసినప్పుడు అందరూ వర్షంలో ఉన్నారు, వర్షం వస్తే చాలా ఇబ్బందిగా ఉంది, ఎండాకాలం అయినా ఇబ్బందిగా ఉంది, ఒక హాల్ కట్టిస్తే అందరికీ ఊళ్ళో ఉపయోగపడుతుంది అని అడిగారు. సరే అడిగినప్పుడు సరే కట్టిస్తా అన్నాను. మధ్యలో ఈ కోవిడ్ వచ్చింది, సో అందుకని కొంచెం ఆలస్యమైంది. అయినా సరే ఇప్పుడు మేము పుట్టి పెరిగిన ఊరు, దాదాపు ఈ ఊరు పుట్టిన దగ్గర నుంచి మా నాన్నగారి వంశీకులు ఉన్నటువంటి ఇక్కడ ఊళ్ళో, సో దీనికి ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది ఊళ్ళో వాళ్ళతో కూడా మాట్లాడి, పెద్దలతో మాట్లాడి ఏదో ఒక అరేంజ్మెంట్ చేస్తాము సరిగా మెయింటైన్ అవ్వడానికి. సో తర్వాత ఎమ్మెల్యే గారి కోఆపరేషన్ ఉంటే, ఊళ్ళో వాళ్ళ హెల్ప్ ఉంటే పక్కనే ఒక వెంకటేశ్వర దేవాలయం కట్టాలన్న ఆలోచన కూడా ఉంది. సరే ఎందుకంటే శుభకార్యం చేసుకొని పెళ్లి చేసుకొని పక్కనే స్వామి దర్శనం చేసుకుంటే బాగుంటుంది అని. సో నమస్కారం. ఎమ్మెల్యే గారు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మొత్తం గడిపారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఊరికి ఏదైనా సహాయం కావాలంటే తప్పనిసరిగా చేయడానికి మనం ఆలోచిస్తాం. మన చేతలైంది మనం ఏదైనా హెల్ప్ చేస్తామని చెప్తూ థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారిని మాట్లాడు. Gracias.